అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. యూదులు వారి నిజ స్వరూపము, యేసు పట్ల వారి వైఖరి ఎలా ఉండేది అనే దానిని కొన్ని బైబిల్ వాక్యాల వెలుగులో పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎందుకు అంటే, నేడు ఏ యూదులైతే పాలస్తీనా పౌరులపై దౌర్జన్యాలు చేస్తున్నారు, దాడులకు దిగుతున్నారు, అక్కడి ప్రజల ధన మాన ప్రాణాల్ని హరిస్తున్నారు, మనం చూస్తున్నాము. ఈ అరాచకమైనటువంటి దారుణ కాండను చూస్తున్నటువంటి అనేక దేశాలు దీన్ని తప్పుపడుతున్నాయి. స్వయంగా ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఖచ్చితంగా తప్పుపడుతుంది. అయితే చాలామంది క్రైస్తవ సోదరులు కొన్ని విషయాలను అర్థం చేసుకోలేని కారణంగా, కొన్ని విషయాల పట్ల సరైనటువంటి అవగాహన లేని కారణంగా, స్వయంగా బైబిల్ పట్ల కూడా సరైనటువంటి అవగాహన లేని కారణంగా వీరు యూదులను వెనకేసుకొస్తున్నారు. వీ సపోర్ట్ ఇజ్రాయిల్ లేదా వీ సపోర్ట్ జూస్ అనేటువంటి విధానానికి వీరు తమ మద్దతును ప్రకటించారు. మద్దతు ప్రకటిస్తున్నటువంటి ఏ క్రైస్తవ సోదరులు అయితే ఉన్నారో వారికి మరొకసారి బైబిల్ను చదవమని, క్రైస్తవ సోదరులు ఎవరినైతే అమితంగా అభిమానిస్తూ ఉంటారో, అమితంగా గౌరవిస్తున్నారో, మరికొందరైతే ఆరాధ్యుడిగా చేసుకున్నారో, ఆ యేసు పట్ల యూదుల యొక్క భావాలు, యూదుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, నాడైనా నేడైనా సరే అనేది ఒకసారి గమనించవలసినటువంటి అవకాశం ఎంతైనా ఉంది. మొదటిగా ఒక విషయం చెప్పాలంటే, యూదమతము అనగానే యూదమతంలోని ప్రధానమైన ఆజ్ఞలు ఎన్ని ఉన్నప్పటికీ ఆ ఆజ్ఞలతో పాటుగా యూదులు ఒక ఆదేశం తమకు తాముగా ఇచ్చుకున్నారు. దీన్ని ఏ క్రైస్తవ సోదరుడు మర్చిపోకూడదు. అదేమిటంటే, యేసుని తిరస్కరించడం అనేది యూదత్వంలోని ఒక భాగంగా వారు చేసుకున్నారు. యూదుల నమ్మకాల్లోని ఒక నమ్మకం ఏమిటంటే యేసును తిరస్కరించడం. నేటి యూదుల యొక్క విశ్వాసాల్లోని ఒక విశ్వాసం ఇది. ఏ యూదుడైనా సరే యేసుని నమ్మాడు అంటే అతని యూదుడే కాదంటారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అని అంటే, యూదత్వంలోని ఒక భాగము యేసుని తిరస్కరించడము, యూదుల నమ్మకాల్లోని ఒక నమ్మకము యేసు పట్ల తిరస్కార భావాన్ని కలిగి ఉండడం. ఇది నేటి నుండి కాదు, అలనాటి నుండి కూడా జరుగుతున్నటువంటి విషయమే. స్వయంగా యేసువారు జన్మించినప్పుడు జరిగినటువంటి సంఘటనలు మనం కాస్త గమనించినట్లయితే, స్వయంగా యూదుల్లోని పండితులు వీరు నిజానికి 3 వర్గాలుగా ఉండేవారు. యూద మత వర్గాల్ని పరిసయ్యులుగాను, సద్దూకయ్యులుగాను, ప్రధాన యాజకులుగాను పిలుస్తూ ఉంటారు. వీరు దేవుని చేత పంపబడే ఒక రాజు కోసం ఎదురు చూశారు. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఒక రాజు మాకు రావాలి, మమ్మల్ని అతడు పరిపాలించాలి, మా జీవితాలు దుర్భరమైపోయాయి, మేము ప్రతిసారి పరులకు బానిసలుగా మారిపోతున్నాము, కాబట్టి దేవుడు మా కోసం తాను ప్రత్యేకంగా ఎన్నుకునేటువంటి ఒక వ్యక్తిని పంపిస్తాడు అని చెప్పి వారు ఎదురు చూశారు. ఆ ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రత్యేకమైన ఎన్నుకోబడినటువంటి వ్యక్తినే హీబ్రూలో మెస్సియా అని చెప్పి అంటారు. అంటే వారందరూ కూడా ఒక మెస్సియా రావాలి మా కోసం అని చెప్పి ఎదురు చూశారు. తీరా ఈ భూమిపై దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి మెస్సియా అంటే నేటి ముస్లింలు మరియు క్రైస్తవుల ప్రకారం ఆ మెస్సియా ఎవరు? యేసే. మెస్సియా అయినటువంటి యేసు వచ్చిన తర్వాత ఆయన్ని వారు పచ్చిగా తిరస్కరించారు.
ఎంత దారుణమైనటువంటి తిరస్కరణ అంటే ఆయన జననం నుండి మొదలుకొని ఆయన్ను చంపడం వరకు ప్రయత్నాలు చేశారు. క్రైస్తవ సోదరుల ప్రకారం అయితే ఆయన్ను చంపారు కూడా. కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆయన పుట్టినది మొదలుకొని ఆయన్ని చంపే వరకు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు ఈ యూదులు మరియు యూద మత పెద్దలు. అలాంటి యూదులను క్రైస్తవ సోదరులు నేడు వెనకేసుకురావడము నిజానికి చాలా వింతగాను ఆశ్చర్యంగాను ఉంది. దీనికోసం కొన్ని బైబిల్ వాక్యాలను కూడా నేను మీ ముందు ఉంచుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, యూద మత వర్గంలోని పరిసయ్యులు వీరు ఏమని అనేవారు, వీరు యేసు చేసినటువంటి ఒక అద్భుతాన్ని చూసిన తర్వాత వీడు అంటే ఎవరు అంటే యేసు, వీడు దయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలన ఈ దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. అంటే యేసువారు చేస్తున్నటువంటి అద్భుతాలు ఎవరి వలన చేస్తున్నాడు అని యూదులు అంటున్నారు. అంటే ప్రజలందరి ముందు ఏమంటున్నారు అంటే, వీడు దయ్యాలకు అధిపతి అయినటువంటి బెయల్జెబూలు వలన, అతని అధికారం వలన ఇతడు దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు కానీ దేవుని శక్తి వల్ల కాదు అని చెప్పి దయ్యాలకు అధిపతితో ఇతనికి గల సంబంధాన్ని అక్కడ అంటకట్టడం అనేది జరిగింది. ఈ విధంగా యేసువారు చేస్తున్నటువంటి అద్భుతాలను వారు వక్రీకరించారు. యేసువారి జీవితాన్ని వక్రీకరించడానికి చూశారు, యేసువారి పుట్టుకను వక్రీకరించడానికి చూశారు, ఆయన అద్భుతాలను కూడా వక్రీకరించడానికి చూశారు. అదేవిధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, యేసువారు ఒక అద్భుతం చేయగానే, పక్షవాతం గల ఒక వ్యక్తిని బాగు చేయగానే, శాస్త్రులలో యేసువారు చెప్పినటువంటి కొన్ని మాటలు, పాజిటివ్ థింకింగ్ కోసం చెప్పినటువంటి కొన్ని మాటలు విన్న తర్వాత శాస్త్రుల్లో కొందరు ఏమనుకున్నారంటే, చూడండి, ఇందాకేమో దయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలన దయ్యములు వెళ్ళగొడుతున్నాడు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు వెంటనే ఏమంటున్నారంటే ఇక రెండో స్టెప్ కూడా వేశారు. అదేమిటి? 9వ అధ్యాయం 3వ వాక్యాన్ని పరిశీలించినప్పుడు శాస్త్రులు ఏమన్నారు అంటే, ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. అందుకు ఆ తర్వాత వాక్యం ఏమంటుందంటే, యేసు వారి దురాలోచనను గ్రహించి గద్దించను అని చెప్పి ఉంది. అంటే వారు ఏమనుకుంటున్నారు మనసులో, వీడు దేవదూషణ చేస్తున్నాడు అని మనసులో అనుకున్నారు. అదే విషయాన్ని చెప్పాలని చెప్పి కూడా అనుకున్నారు. వెంటనే వారి యొక్క స్పందనను, వారి యొక్క మనోభావాల్ని గ్రహించినటువంటి మెస్సియా అయినటువంటి యేసువారు వారి దురాలోచనను, ఎందుకయ్యా మీరు అలాంటి తప్పుడు ఆలోచనలు చేస్తున్నారు, మీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నట్టున్నాయి కదా అని చెప్పి వెంటనే ఆయన ఖండించడం కూడా చేశారు. కానీ నిజానికి యూదులు చేసినటువంటి మరొక తప్పు ఏమిటంటే, ఈయనపై దేవదూషణ చేస్తున్నాడు అనేటువంటి నింద కూడా మోపారు. అదేవిధంగా మనం 10వ అధ్యాయము 33వ వాక్యము యోహాను సువార్తను మనం గమనించినప్పుడు కూడా మనకు అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది, నీవు మనుష్యుడవై ఉండి దేవుడివని చెప్పుకొనుచు దేవదూషణ చేయుచున్నావు అని చెప్పి అంటారు. అంటే యూదులు చూడండి ఆయనపై ఎలాంటి నింద మోపుతున్నారు, మనుష్యుడవై ఉండి దేవుడివని చెప్పుకుంటున్నావు అని చెప్పి అన్నారు. దానికి వెంటనే 34, 35 వాక్యాలు యేసువారి స్వయంగా అంటారు, అరే నేను అలా చెప్పలేదు కదా, దేవుడు ప్రతిష్ఠ చేసినటువంటి కుమారుడని నేను చెప్పుకుంటున్నటువంటి నన్ను దేవదూషణ చేస్తున్నాను అని చెప్పి మీరు అంటారా అని చెప్పి వెంటనే దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా యేసువారు నేను దేవదూషణ చేయడం లేదు కదా, నేను దేవుడు పంపినటువంటి మెస్సియను అనే విషయాన్ని ఆయన మాటిమాటికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ యూద మత పండితులు ఎవరైతే సామాన్య యూదులను కూడా తమ గుప్పెట్లో పెట్టుకున్నారో, వీళ్ళు మాటిమాటికి యేసువారిని అపహాస్యం చేయడం కోసం, యేసువారిని కించపరచడం కోసం, యేసువారిని ప్రజల్లో ఆయన విలువను తగ్గించడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదే విధంగా మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 9వ వాక్యాన్ని కూడా మనం చూసినట్టయితే, విశ్రాంతి దినమును గురించినటువంటి ఒక సంఘటన వచ్చినప్పుడు అక్కడ మనకు ఒక మాట వస్తుంది, వారు ఆయన మీద అంటే వారు అంటే యూదులు లేక యూద పండితులు ఆయన మీద అంటే యేసువారి మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినములో స్వస్థత పరచుట గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అంటే యూద మత పండితుల యొక్క సిద్ధాంతం ఏమిటంటే, యేసువారిని ఏదో విధంగా ఇరికించాలి అని, వారి మీద నేరం మోపాలి, వారిని అపహాస్యం చేయాలి, వారు చేసినటువంటి అద్భుతాలను చూపి దయ్యాలకి సంబంధించిందని చెప్పాలి. ఆయన ఏదైనా పాజిటివ్ థింకింగ్ కోసం మాట్లాడుతున్నప్పుడు దేవదూషణ చేస్తున్నాడు అనేటువంటి మాట అనాలి. ఈ విధంగా ఆయన మీద నేరము మోపి ఆయన్ని చంపాలనేటువంటి కుట్రలు చేసినటువంటి వ్యక్తులు యూదులు. మిత్రులారా, ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా, ఈ విషయాన్ని కాస్త గమనించండి. నేడు మేము ఇజ్రాయిల్కు సపోర్ట్ చేస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ నిజానికి
మీరు అమితంగా అభిమానించేటువంటి క్రీస్తును దూషించినటువంటి, నేరము మోపినటువంటి, దయ్యాలతో సంబంధం గలవాడు అని చెప్పినటువంటి, దేవదూషణ చేస్తున్నాడు అని అత్యంత ప్రధానమైనటువంటి అభియోగాలు మోపినటువంటి, మరియు ఆయన్ని పట్టించినటువంటి, ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి యూదులకు సపోర్ట్ చేయడం అంటే నిజంగా యేసువారికి విరుద్ధంగా వెళ్ళడమే. యేసువారికి విరుద్ధంగా వెళ్ళడం అంటే తండ్రి అయినటువంటి దేవునికి విరుద్ధంగా వెళ్ళడమే కదా. ఈ విషయాన్ని మీరు కాస్త గమనించవలసిందిగా కోరుచున్నాము. ఇంకా బైబిల్ మనం కాస్త గమనిస్తే, యేసువారు యూదులు తనను ఏ విధంగా అపహాస్యం చేస్తున్నారో, ఏ మాటలు అంటున్నారో కూడా వాపోతూ ఆయన ఈ విధంగా అన్నారు. స్వయంగా యేసువారు యూదులు తనను ఏమనేవారు కూడా, తనను ఏ విధంగా బాధ పెట్టేవారు, ఏ పదాలు ఉపయోగించేవారో కూడా చెప్పినటువంటి కొన్ని వాక్యాలు మీ ముందు ఉంచుతాను. దీన్ని బట్టి కూడా యూదుల స్వభావం యేసు పట్ల ఏ విధంగా ఉందో కాస్త మీరు గమనించండి. యూదులు యేసువారిని ఏమనేవారో కాస్త గమనించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వాక్యం. యేసువారు అంటున్నారు చూడండి, యూదులు అంటున్నటువంటి మాటల్ని పాపం కోట్ చేసుకుంటున్నారు. ఇదిగో వీడు తిండుబోతియు, మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితుడని వరణుచున్నారు. ఏమని అనేవారు యేసును గురించి? తిండిబోతు. ఏమనేవారు యేసును గురించి యూదులు? మద్యపాని. ఏమనేవారు యేసును గురించి? సుంకరులకు పాపులకు స్నేహితుడండి ఇతను. స్నేహం ఎవరితో చేస్తాడు? ఒక పాపితో చేస్తాడు. ఒక తిండిబోతుతో చేస్తాడు. ఒక తాగుబోతుతో చేస్తాడు. కాబట్టి ఇతడు తాగుబోతు, తిండిబోతు, సుంకరులకు పాపులకు స్నేహి అని చెప్పి తనను అపహాస్యం చేస్తున్నారు అనే విషయాన్ని, యూదుల యొక్క మాటల్ని, యూదుల యొక్క భాషను ఆయన అక్కడ మనకి కోట్ చేసి చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వాక్యాన్ని కూడా కాస్త గమనించండి. ఆయన విస్తారముగా ఆయా పట్టణాల్లో అద్భుతాలు చేసిన తర్వాత ఆ పట్టణం వారు మారు మనస్సు పొందని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన గద్దించారు కూడా. యూదులు ఎలాంటి స్వభావం కలవారంటే దైవ ప్రవక్తల యొక్క అద్భుతాలను హేళన చేసేవారు. దైవ ప్రవక్తలను కొంతమందిని వారు చంపారు, కొంతమందిని తిరస్కరించారు, కొంతమందిని వెలివేశారు. ఇలాంటి పరిస్థితులు చేశారు. స్వయంగా యేసువారు చేసినటువంటి అద్భుతాలను వారు విశ్వసించారా? మరుమనసు పొందారా? ఈయన దేవుని యొక్క మెస్సయ్యని నమ్మారా? లేదు. అందుకోసమే 11వ అధ్యాయము 20వ వాక్యంలో ఆయన గద్దించినట్లుగా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వాక్యంలోనే ఆయన దీని గురించి యూదులను శపిస్తూ, యూదులపై కోపగించుకుంటూ ఏమని అన్నారు అంటే, విమర్శ దినమున మీకంటే తూర్పు సిదోము పట్టణం వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి అన్నారు. అంటే మీకంటే తూర్పు సిదోము పట్టణం గలవారు చాలా గొప్పవారుగా ఉంటారు ఆ పరలోకంలో. మీ యూదులైనటువంటి మీరు, ఇశ్రాయేలు జనాంగం అని చెప్పుకుంటున్నటువంటి మీరు, నేను చేస్తున్నటువంటి అద్భుతాలను విని కళ్ళారా చూస్తూ కూడా దీన్ని తిరస్కరిస్తున్నారు. నన్ను తిండిబోతు, తాగుబోతు, సుంకరులకు పాపులకు స్నేహితుడు అంటూ నన్ను అపహాస్యం చేస్తున్నారు. నాపై దైవదూషణ ఆరోపణ చేస్తున్నారు. అదేవిధంగా నన్ను దయ్యములకు అధిపతి అయిన బెల్జెబూకు స్నేహితుడని లేక సంబంధం కలవాడినని నాపై నేరాలు మోపుతున్నారే. మీకంటే విమర్శ దినమున తూర్పు సిదోము పట్టణం వారి యొక్క గతి ఓర్వదగినదిగా ఉంటుంది అని చెప్పి ఆయన గద్దించడం జరిగింది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యం కూడా కాస్త గమనించండి. యూదులు తమను తాము జ్ఞానులని, పండితులమని, తాము గొప్ప జనాంగమని, దేవుని చేత ఎన్నుకోబడిన వారమని, తాము మాత్రమే స్వర్గంలోకి ప్రవేశిస్తామని వారు భావించేవారు. అలాంటి గొప్పవారుగా పిలువబడినటువంటి, జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి ఆ జనాంగాన్ని యేసువారు ఏమన్నారు చూడండి. కానీ నేడు మనం అదే యేసువారు ఏమంటే నాకేంటండి, నేను మాత్రం ఐ సపోర్ట్ ఇజ్రాయిల్ అన్నట్లుగానే మనం భావిస్తున్నాం. కానీ యేసువారు చూడండి ఏమంటున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25 వాక్యాన్ని గమనించినప్పుడు, ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి భూమికిని ఆకాశమునకు ప్రభు, దేవుణ్ణి తండ్రి అనేవారు. దేవా, భూమికి ఆకాశానికి ప్రభువా అని ఆయన యేసువారు దేవుణ్ణి ప్రార్థిస్తూ అన్నారు, నీవు జ్ఞానులకు, జ్ఞానులు అంటే ఎవరు ఇక్కడ? యూద పండితులు, ఎవరైతే తమను తాము జ్ఞానులు అని చెప్పుకునేవారు. వీరిని మనం సాధారణంగా ప్రధాన యాజకులుగాను, పరిసయ్యులుగాను, సద్దూకీయులుగాను మనం మౌలికంగా మనం గుర్తించవచ్చు. యేసువారు అంటున్నారు, నీవు జ్ఞానులకు అంటే యూద పండితులకు మరియు వివేకులకును ఈ సంగతులను మరుగుపరిచి, అంటే నేను చేస్తున్నటువంటి అద్భుతాలు వీరికి అర్థం కావట్లేదు, నా భాష వీరికి అర్థం కావడం లేదు, నేను చెప్తున్నటువంటి విషయాల యొక్క లోతు వీరికి అర్థం కావడం లేదు. దేవా, నీవు మనసు విప్పకపోతే ఎవరికి అర్థమవుతుంది? కాబట్టి జ్ఞానులమని చెప్పుకుంటున్నటువంటి యూద పండితులకు అర్థం కాకుండా పసిబాలురు అంటే ఇక్కడ ఎవరు? సాధారణ ప్రజలు, ఎవరైతే యేసువారిని విశ్వసిస్తున్నారు,
చేపలు పట్టేటువంటి జనాంగం, చిన్న చిన్ని వర్గాలకు చెందినటువంటి జనాంగం. వీరు యేసువారిని దేవుని యొక్క మెస్సయ్య అని చెప్పి నమ్మారు. దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి గొప్ప మహనీయుడు అని చెప్పి నమ్మారు. గొప్ప ప్రవక్తని నమ్మారు. కాబట్టి యేసువారు అంటున్నారు, దేవా, నీవు జ్ఞానులకు, యూద పండితులకు, వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు అంటే సాధారణ ప్రజలకు బయలుపరిచినందుకు నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పి యేసువారు యూదులకు వ్యతిరేకంగా దేవుడి సమక్షంలో ప్రార్థన కూడా చేశారు. మిత్రులారా, యేసువారిని కించపరిచినా సరే క్రైస్తవ సోదరులు వై సపోర్ట్ ఇజ్రాయిల్ అండ్ వై సపోర్ట్ జూస్ అని అన్నట్లయితే ఒక్కసారి ఆలోచించుకోండి, దేవుడి సమక్షంలో ఏ సమాధానం చెప్పుకుంటారు? యేసువారిని దయ్యములకు అధిపతి అయిన బెల్జెబూబు వలన దయ్యములు వెళ్ళగొడుతున్నాడు అని చెప్పి అన్నా సరే మేము మాత్రం క్రైస్తవులమైన మేము వై సపోర్ట్ ఇజ్రాయిల్, వై సపోర్ట్ జ్యూస్ అని అన్నట్లయితే దేవుడి సమక్షంలో మనం ఏ సమాధానం చెప్పుకుంటామో కాస్త ఆలోచించండి. అదేవిధంగా యేసువారిని తిండిపోతూ, తాగుబోతూ, సుంకరులకు, పాపులకు స్నేహితుడు అని యూదులు అంటున్నప్పటికీ మేము మాత్రం క్రైస్తవులమైన మేము మాత్రం యూదులకే సపోర్ట్ చేస్తామండి అని అంటే దేవుడి సమక్షంలో క్రైస్తవ సోదరులు ఎవరైతే వై సపోర్ట్ ఇజ్రాయిల్ అంటున్నారో వారు ఏ సమాధానం చెప్పుకుంటారో కాస్త ఆలోచించండి. మిత్రులారా, యేసువారు ఇది ఒకటే కాదు, పాపం ఆయన ఎంతలాగా వాపోయారో కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వాక్యాన్ని గమనిస్తే మనకు తెలుస్తుంది. 16వ అధ్యాయము 21వ వాక్యంలో యేసువారు తనకు ఎలాంటి పరిస్థితి కూడా రావచ్చు అని చెప్పి హెచ్చరించారు. తాను యెరూషలేమునకు వెళ్ళి ఆయన అంటున్నారు చూడండి, శిష్యులతో, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడే అవకాశం ఉంది. చంపబడి బైబిల్ ప్రకారం ఏమిటంటే 3వ దినాన లేచేటువంటి ఇలాంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి అని చెప్పి అన్నారు. ఇంతకీ యేసువారిని ఇంతలా హింసించబోయేది ఎవరు? చంపడానికి ప్రయత్నం చేసేది ఎవరు అంటే యేసువారి స్వయంగా వెళ్ళారు అన్నారు. పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత. ప్రధాన యాజకులు అంటే ఎవరు? శాస్త్రులు అంటే ఎవరు? యూద పండితులు కదా, జ్యూస్ కదా. ఈ జ్యూస్ చేత అనేక హింసలు పొందవలసి ఉంది. నేను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు నన్ను బాగా బాధ పెడతారు అని చెప్పి ఆయన వాపోయారు. మిత్రులారా, అదే జ్యూస్ నేడు పలస్తీనాలో ఉన్నటువంటి పలస్తీనులను హింసిస్తున్నారు. అయినప్పటికీ మేము యేసుని హింసించినటువంటి ఆ జ్యూస్ని, యూదులని మేము సపోర్ట్ చేస్తాము. వీ సపోర్ట్ జ్యూస్, వీ సపోర్ట్ ఇజ్రాయిల్ అన్నట్లయితే దేవుని సమక్షంలో ఏం సమాధానం ఇవ్వబోతున్నాము, ఏం సమాధానం ఇవ్వగలము అనేది మనం కాస్త ఆలోచించాలి. చివరిగా నేను ఒక మాట మీతో చెప్పదలిచాను. అదేమంటే ఇలాంటి యూదులను గురించి యూదులు మాటిమాటికి ఆయనను శోధించాలని ప్రశ్నించినప్పుడు చికాకుతో ఈ యూదుల్ని యేసు పచ్చిగా తిట్టారు కూడా. మీకు ఆశ్చర్యం కలగవచ్చు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 39వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి, బోధకుడా, నీ వలన మేము సూచక క్రియను చూడదలుచుకున్నాము అని చెప్పి అన్నారు. ఇదే యూద పండితులు, శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి అన్నప్పుడు, ఈ మత పెద్దలు వచ్చి అన్నప్పుడు యేసువారు అన్నటువంటి ఒక మాట ఏమిటంటే, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియ అడుగుచున్నారు. వ్యభిచారులైన చెడ్డతరం వారు. వ్యభిచారులు అని ఎవరిని అంటారు? వ్యభిచారులైన తరం అని ఎవరిని అంటారు? వ్యభిచారం వల్ల పుట్టిన వారిని సాధారణ పరిభాషలో ఏమంటారు? ఎంత బ్రూటల్గా యేసు మాట్లాడారో చూడండి. అంటే ఈ యూదులు మరియు యూద పండితులు ఎలా మాట్లాడారు అంటే, మీరు మీ బ్రతుకులు వ్యభిచారం వలన పుట్టినటువంటి బ్రతుకులు లాంటివి, వంశాలు లాంటివి అని చెప్పి అన్నారు. అంటే యేసు వారిని, ఒక సాత్వికుడైనటువంటి యేసును ఎంతలా వారు హింస పెట్టి, ఎంతలా మానసికంగా క్షోభ పెట్టి ఉంటే ఈ మాటలు అని ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. యేసువారిని ఎంతలా ఇబ్బంది పెట్టినా, ఎన్ని నేరారోపణలు చేసినా, యేసువారిని చంపాలని ప్రయత్నం చేసినా సరే మేము మాత్రం యేసును అభిమానిస్తున్నాము. కానీ మేము ఖచ్చితంగా యేసును చంపడానికి ప్రయత్నం చేసినటువంటి, యేసుని కొరడాలతో కొట్టినటువంటి, లేక యేసుపై నిందారోపణలు మోపినటువంటి, యేసును తిండిబోతూ, తాగుబోతూ అన్నటువంటి ఆ ఇజ్రాయేలు పెద్దలకే మేము సపోర్ట్ చేస్తాము అని అనేటువంటి క్రైస్తవ సోదరులు ఇంకా ఎవరైనా ఉంటే వీ సపోర్ట్ ఇజ్రాయిల్ అని అందాము అనుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని వద్ద ఏం సమాధానం చెప్పుకుంటారో, మేము అభిమానిస్తున్నాము అని చెప్పుకునేటువంటి యేసువారి వద్ద ఏ ముఖం పెట్టుకుని నిలబడతారో ఒక్కసారి మిత్రులారా ఆలోచించమని మీ సోదరుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయం చేస్తున్నవాడు ఎవరు అనేది చూడండి. పూర్వం నుండి అన్యాయం చేసేటువంటి చరిత్ర అతడికి ఉందా లేదా అని చూడండి.
అలా చేస్తున్నట్లయితే న్యాయం వైపునకు నిలబడడానికి ప్రయత్నం చేయండి. న్యాయం వైపు తక్కువ మంది ఉన్నా సరే, న్యాయం వైపు ఉన్నవాళ్ళు మన వర్గానికి చెందిన వారు కాకపోయినా సరే, మనం నిస్సందేహంగా వారితో కలిసి ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరియు అన్యాయాన్ని వ్యతిరేకించవలసిన, అన్యాయం వైపు ఆహ్, ఉన్నటువంటి ప్రజలకు వ్యతిరేకంగా నిలబడవలసినటువంటి బాధ్యత కూడా మీపై, నాపై, మనందరిపై ఉంది. కాబట్టి చివరిగా నేను మనందరి సర్వసృష్టికర్త అయినటువంటి ఆ యెహోవా అల్లాహ్‌ను వేడుకునేదేమిటంటే, ఆయన మీకు, నాకు, మనందరికీ కూడా న్యాయం వైపు నిలబడేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మరియు రేపు ప్రతిఫల దినాన మనందరికీ శాశ్వతమైన నిత్య జీవితాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిర్ దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.